హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. వంటింట్లో వంట చేసే మన అమ్మలకి ఒక్క వెజిటేబుల్తో డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ మ్యాజిక్ చేస్తూ ఉంటామండి కదా. మరి సాధారణంగా కనిపించే ఈ బెండకాయతో ఊరూరిని రుచిని గుర్తు చేసి అలాగే పులుసు చేసి ఎలా ఉంటుంది, ఆ వాసనతోనే ఆకలి రెట్టింపు అవుతుంది. ఇవాళ మనం తయారు చేసే కమ్మటి టేస్టీ ముద్దలో కలిసిపోతూ మనసు దోచేసే బెండకాయ పులుసు అండి. ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే విధంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మన ఇంటి స్టైల్లో ఈ రుచికరమైన బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామా? చలో పదండి. ఇక నేను బెండకాయలని చక్కగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. నార్మల్గా అయితే బెండకాయలు వాష్ చేశాక చాలామంది తోడుస్తారు, క్లీన్ చేసి పెడతారు. బట్ ఇక్కడ పులుసు కదా, అవసరం లేదు, తోడవకుండా పర్వాలేదు. సో కొంచెం ఒక 1.5 or 2 ఇంచెస్ పొడుగ్గా ఈ విధంగా బెండకాయలను ఒకే సైజులో ఉండే విధంగా చక్కగా కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో దీంట్లో మనం పులుసు వేస్తాం కదా, దానికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. పులుసు కదా, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మీరు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వేడయ్యాక దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, మళ్ళీ ఒక స్పూన్ శనగపప్పు, ఒక 2-3 ఎండుమిరపకాయలు. సో ఇలా పోపు వేసుకోవాలన్నమాట. ఇవి కాస్త వేగిపోవాలి. కాస్త వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక 2 మిరపకాయలను సన్నగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను. అంటే పొడుగ్గా చీలుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. సో ఆనియన్స్ని కొంచెం వేయించుకోవాలి, ఆ పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్నాక దీంట్లోకి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకుందాం. సో దీంట్లో ఇవన్నీ కూడా తాలింపు ఇవన్నీ కూడా బాగా వేగిపోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను మనం కట్ చేసుకున్న బెండకాయలను దీంట్లోకి వేసుకొని తాలింపు అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇలా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే మనకి బెండకాయలు అడుక్కి పట్టుకోదు, అలాగే బెండకాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో అందుకని సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు వీటిని సిమ్లో అలా మగ్గించుకోవాలన్నమాట. అలా మగ్గిపోతాయి, కాస్త మెత్తబడతాయి ముక్కలు. సో చూసారు కదా, కొంచెం జిగురు రావడం స్టార్ట్ అయింది, అంటే బెండకాయలు మగ్గుతున్నాయి, లైట్గా ఉడుకుతున్నాయి. సో ఇప్పుడు నేను ఒక కప్పు టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మరి పులుసు కదా అండి, పులుపు ఉంటుంది కదా, మరి టమాటో ఎందుకంటే టమాటో ఫ్లేవర్ టమాటోనేనండి, ఆ టేస్ట్ దానికే అనమాట, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో టమాటోని కూడా వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇవి మగ్గిపోయాక వేసుకుంటే మనకి అడుక్కి పట్టదనమాట. మీరు స్టార్టింగ్లోనే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారనుకోండి, అడుక్కి పట్టి మాడిపోతుంది. సో ఇలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త కలిపేసుకొని మనం పులుసుకి చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో దాన్ని మనం రసం తీసి ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మరి చింతపండు రసం వేసుకున్నాము, మరి పులుసు అంటే కాస్త చిక్కగా ఉండాలి కదండి. సో దానికోసమే నేను ఇక్కడ 2 స్పూన్స్ శనగపిండిలో వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి. ఆ వాటర్ ఈ బెండకాయలోకి వేసుకొని కలిపేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవి రెండు మంచిగా చక్కగా కలిసిపోయి చిక్కగా అవుతుందన్నమాట మనకి కర్రీ. సో ఇలా చూసారు కదండి, రెండు కలిసిపోయి దగ్గర పడుతుంది. పులుసు అంటే కొంచెం జారుగానే ఉండాలి, ఇంత గట్టిగా ఉండకూడదు కదా. కాబట్టి దీంట్లోకి నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఎంత అవసరం అంత చూసుకొని వేసుకొని మంచిగా అన్నీ కలిపేసుకోవాలి. ఓకేనా. కలిపేసుకుని మూత పెట్టి చక్కగా ఒక 2-3 నిమిషాలు మంచిగా ఉడికించుకోండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఓకే. ఇప్పుడు దీంట్లోకి నేను బాగా ఉడికిపోయిన తర్వాతనే వేస్తున్నానండోయ్. ఓకే. కారం పొడి, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి అండ్ తగినంత కొంచెం చక్కెర వేస్తున్నాను. పులుపు కదా, సో బ్యాలెన్స్డ్గా ఉండాలని కాస్త చక్కెర వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. సో చక్కగా వేసి కలిపేసుకొని కాస్త ఉడికిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నారనుకోండి, చక్కగా పుల్లగా ఉంటుంది, కాస్త తీయగా ఉంటుంది, కమ్మగా ఉండి
బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. సో మీరు చపాతీలోకి, రైస్‌లోకి మీరు దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఓకేనా? సో నేనైతే వేడి వేడి రైస్‌లోకి ఈ బెండకాయ పులుసు వేసుకొని తింటున్నానండి. చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ టైం మంచి మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీ సమత. అప్పటివరకు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.